జస్ట్ ఇప్పుడే అయితే లండన్ ఈస్ట్ టైంకి వచ్చేసినాం. ఇక చూస్తే మొత్తం మన బ్యాచ్ ఉన్నది. మొత్తం ఏషియన్ పీపుల్, ఇండియన్ పీపుల్. అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్పీఏకే వ్లాగ్స్. సో ఈరోజైతే సండే మార్నింగ్ 8:30 అవుతుంది. మేము ఫ్యామిలీ అంతా రెడీ అయిపోయి అయితే లండన్ వెళ్తున్నాం. జషిక, లండన్ ఎందుకు వెళ్తున్నాం నాన్న? డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఈరోజైతే జస్విక భరతనాట్యం డ్యాన్స్ నేర్చుకుంటుంది దాదాపు 2 నెలల నుంచి. సో 2 నెలల నుంచి నేర్చుకున్న తర్వాత ఫస్ట్ వీళ్ళకి అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పించడానికి అయితే లండన్లో ఈస్టర్న్లో శ్రీ మహాలక్ష్మి టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ అయితే ఒక ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేసిరు. సో వీళ్ళంతా పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు అక్కడ. సో మేమైతే అందుకే దాదాపు 1 వీక్ నుంచి అయితే అవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకుని ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన కాస్ట్యూమ్ కానీ, డ్రెస్ కానీ, జ్యువెలరీస్ కానీ అవన్నీ. సో ఇవన్నీ వేసుకొని ఫస్ట్ టైం అయితే జస్విక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయబోతుంది. సో తను ఎట్లా చేస్తుంది అనేది చూడాలని మాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో మేమైతే ఇప్పుడు ఇక్కడ మేము ఉన్న ప్లేస్ నుంచి లండన్ ట్రావెల్ చేయాలి. టెంపుల్ అయితే శ్రీ మహాలక్ష్మి టెంపుల్ ఈస్ట్ టైంలో ఉంది. సో అక్కడికి మేమున్న ప్లేస్ నుంచి వెళ్ళడానికి దాదాపు 1.5 hour టైం పడుతుంది. సో ఇప్పుడు 8:30కి స్టార్ట్ అవుతున్నాం. ఆల్మోస్ట్ 9కి స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. సో ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రోగ్రామ్స్ ఉన్నాయంట. దీంట్లో పూజలు ఉన్నాయి 11 నుంచి పూజలు అయిపోయిన తర్వాత జస్విక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ 1:30కి ఉంటుంది. తర్వాత ఈవినింగ్ ఇంకో పర్ఫార్మెన్స్ ఉంది. 2 పర్ఫార్మెన్స్ ఉన్నాయి. సో టోటల్గా డే మొత్తం అయితే టెంపుల్లో ఉండబోతున్నాం. యూకేకి వచ్చాక నేనైతే ఫస్ట్ టైం ఒక టెంపుల్కి వెళ్తున్నా. ఎన్ని రోజులైతే దాదాపు 3 years అవుతుంది. టెంపుల్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫ్యామిలీతో పాటు టెంపుల్కి వెళ్ళడం అయితే హ్యాపీగా ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎన్విరాన్మెంట్ ఎంత ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికి చూపిస్తా. లండన్లో టెంపుల్స్ ఎలా ఉన్నాయి, ఇంకా అక్కడ కమ్యూనిటీ అంతా మన ఇండియన్ కమ్యూనిటీస్ ఎక్కువగా ఉంటుందంట. సో జస్విక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కవర్ చేస్తూ అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ అయితే చూపించాలనుకుంటున్నా. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో అక్కడ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. భరతనాట్యం చేస్తున్నాను. నేర్చుకున్నావు భరతనాట్యం బాగా? మరి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తావా? ఓకే, మరి వెళ్దామా? లెట్స్ గో. జస్ట్ ఇప్పుడే అయితే లండన్ ఈస్ట్ టైంకి వచ్చేసినాం. ఇక చూస్తే మొత్తం మన బ్యాచ్ ఉన్నది. మొత్తం ఏషియన్ పీపుల్, ఇండియన్ పీపులే కనిపిస్తున్నారు. మొత్తం ఇండియన్ వాళ్ళే కనిపిస్తున్నారు చీరలతోటి. సో టెంపుల్కి అయితే వెళ్తున్నాం. కార్ పార్కింగ్ ఈరోజు సండే కాబట్టి ఎక్కడైనా కార్ పార్కింగ్ ఫ్రీగా ఉన్నట్టుంది. సో ఎక్కడైనా కార్ పార్కింగ్ చేసుకున్నాం. కొంచెం ముందు కార్ పార్కింగ్ చేసుకుని అయితే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇదే మహాలక్ష్మి టెంపుల్ బయట నుంచి ఇలా కనిపిస్తుంది. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత వెంటనే మనకు అర్చన చేయించుకోవడానికి 5 pounds ఇస్తే టోకెన్తో పాటు పళ్ళు, టెంకాయ ఇస్తారు. అవి తీసుకొని మనం అర్చన చేయించుకోవచ్చు. రెడీ అవుతున్నాను. ఏంటిది? భరతనాట్యం డ్రెస్ ఇది చెప్పి బాగుంది నాన్న. వెయిట్, మమ్మీ చేస్తుంది మేకప్. నీకు వచ్చా మేకప్? ఆకలి అవుతుందా? 2 minutes పూజ అయిపోయాక తిందాం. ఓకేనా? ఇక్కడ సీనియర్ బ్యాచ్ వాళ్ళకి చిలంగ పూజ జరుగుతుంది. చిలంగ పూజ అంటే ఏంటి అంటే, సీనియర్ బ్యాచ్ వాళ్ళు బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని అడ్వాన్స్ ట్రైనింగ్లోకి వెళ్తున్నారు. అంటే వాళ్ళు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళ డెబ్యూ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ముందు అయితే ఈ యాంకిల్ బెల్స్ అంటే గజ్జెలు లార్డ్ నటరాజ్ దగ్గర పూజ చేయించి ఆ యాంకిల్ బెల్స్ వాళ్ళ గురువు దగ్గర నుంచి తీసుకుంటారు. సో ఈ తీసుకున్న గజ్జెలు ఒక యాంకిల్ బెల్, ఒక గజ్జె వాళ్ళ గురువు కాలికి టై చేస్తే ఇంకో యాంకిల్ బెల్ వాళ్ళ మదర్ తోటి టై చేయిస్తున్నారు. ఇది ఈ చిలంగ పూజలో భాగంగా చేసే ప్రాసెస్. ఇలా అందరికీ ఈ గజ్జెలు సమర్పించిన తర్వాత వీళ్ళ చిలింగ పూజ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. వీళ్ళ తర్వాత జూనియర్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, అంటే ఇప్పుడే డ్యాన్స్ నేర్చుకుంటున్న వాళ్ళు. సో వాళ్ళకి నాట్య సమర్పణ పూజ అయితే ఉంటుంది.
ఇక్కడ మీరు చూస్తున్న ఈ టెంపుల్ లండన్ ఈస్ట్ హ్యామ్లో శ్రీ మహాలక్ష్మి టెంపుల్. టెంపుల్లోకి వెళ్ళిన వెంటనే నాకైతే శరీరం ఇట్లా పులకరించింది. సో నేను యూకే వచ్చిన తర్వాత టెంపుల్ విజిట్ చేయడం అస్సలు ఇదే ఫస్ట్ టైము. ఒక్కసారి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం, అసలు మైండ్ ఒక్కసారిగా రిలాక్స్ అనిపించింది. ఇండియాలో టెంపుల్స్ విజిట్ చేస్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో సేమ్ అదే ఫీలింగ్ ఇది టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత. అసలు నేను లండన్లో ఉన్నా అని మర్చిపోయా. టెంపుల్లో ఉన్నంత సేపు నేను లండన్లో ఉన్నాను అనేది ఫీలింగే రాలేదు. టెంపుల్ నుంచి బయటకు వచ్చేంత వరకు అర్థం కాలేదు, ఓహో నేను లండన్లో ఉన్నాను, ఇండియాలో లేను అన్నంతగా మర్చిపోయాను అసలు టెంపుల్ లోపల ఉన్నంతసేపు. ఇక్కడ వీళ్ళు జూనియర్ బ్యాచ్, వీళ్ళకు నాట్య సమర్పణ పూజ జరుగుతుంది. అంటే వీళ్ళు నేర్చుకున్న ఫస్ట్ డ్యాన్స్ని గురువుకి గాడికి సమర్పించడం. సో గురువుకి భక్తితో గురుదక్షిణ ఇచ్చి వాళ్ళ ఫీట్ని టచ్ చేసి అయితే వాళ్ళు చేయబోతున్న ఫస్ట్ డెబ్యూ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడే కింద అయితే పూజ అయితే అయిపోయింది. పూజ మధ్యలో అయితే జస్విక ఫుల్ ఆకలి అని అంటుంది. సో మేము వచ్చిన టైంకి మాకు ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలో తెలియదు. సో మొత్తానికి అయితే అదో ఇలా మేనేజ్ చేసినాము. ఇంకా ఈ జడ వేయాలి, పూలు పెట్టాలి. ఇంకా జస్విక అయితే పర్ఫార్మెన్స్ 3 o'clock ఉందంట. మామూలుగా ఒక పర్ఫార్మెన్స్ కింద టెంపుల్ లోపల ఒక పర్ఫార్మెన్స్ ఉంది. టెంపుల్ లోపల అయిపోయిన తర్వాత మిగతా అంతా సెకండ్ ఫ్లోర్లో స్టేజ్ అరేంజ్ చేసారు. సో ఇక్కడ జస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అది వచ్చేసి 3 o'clock. లంచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30కి లంచ్ అవుతుంది. లంచ్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంటుంది. టెంపుల్ అయితే ఇందాక చూపించాను కదా, చాలా మంచి అట్మాస్ఫియర్ అంటే చాలా బాగా అనిపించింది లోపలికి వచ్చిన తర్వాత. కింద డ్యాన్స్ ఒక సీనియర్ బ్యాచ్, జూనియర్ బ్యాచ్ అయితే కింద డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. అదంతా ఇప్పుడు మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. ఇప్పుడే టెంపుల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయినాయి. సో ఇది టెంపుల్లో చేసిన వీడియో అయితే కంప్లీట్గా అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సేమ్ పర్ఫార్మెన్స్ స్టేజ్ పైన చేయబోతున్నారు. సో స్టేజ్ పైన చేయబోతున్న వీడియో మాత్రమే అప్లోడ్ చేస్తున్నా. సో ఇక్కడైతే మేము ఫుడ్ అయితే లంచ్ టైం ఇది, ఫుడ్ అయితే తింటున్నాం. ఫుడ్ అరేంజ్ చేసారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. తిరుమలలో తింటున్న ఫీలింగ్ వచ్చింది నాకు. అన్నం సాంబార్ పెట్టారు, చాలా టేస్ట్ చాలా బాగా అనిపించింది. ఫుడ్ అయితే తినేసి పైకి వచ్చేసిన. ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో మార్నింగ్ నుంచి జిష్కి మేకప్ అంతా సెట్ చేసి పెట్టినాం. సో అది మళ్ళీ కొంచెం అరేంజ్ చేసుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడానికి అయితే రెడీ అయిపోయినారు అందరూ. సో ఇప్పుడైతే స్టేజ్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతున్నాయి. Are your friends performing today? Yeah, I'm going to do very well. Oh, that's Me too. oh my God, that's a very good. நான் கொஞ்சி கொஞ்சி பாடிடுவேன் சர்ச்சையெல்லாம் தீர்ந்ததப்பா எங்கோ
Guruji. I told you they're just learning how to talk, but they are already starting. Do you know your guru's name? Shika teacher. Oh, so beautiful. Do you know your school name? Yeah, not here. We the school of dance. God, so sweet, the lovely girl. यस्य वाचिकं सर्ववान्मयं अमृतं भुवनं यस्य वाचिकं सर्ववान्मयम् आहार्यं चन्द्रतारादि तं वन्दे सात्विकं शिवम् Commendable. I cannot express that in words. मूषिक वाहन मोदक हस्त चामरकर्णा विलोभित
ఇప్పుడైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ అయిపోయినాయి. సో అయిపోయిన తర్వాత ఇలా కింద కూర్చొని అయితే రిలాక్స్ అవుతున్నాము. జస్విక రీసెంట్గా భరతనాట్యం డ్యాన్స్ స్టార్ట్ చేసింది. ఆమె దాదాపు ఒక 10 క్లాసెస్కి ఏమి వెళ్ళింది. ఇంకా స్టెప్స్ ఓన్గా చేయలేకపోతుంది. ఒకటి చూపిస్తే కానీ చేయలేకపోతుంది. అయినా సరే ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇప్పిస్తుంటే స్టేజ్ ఫియర్ ఇంకా డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుందనే ఉద్దేశంతో అయితే రిస్క్ తీసుకుని అయితే ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినాం. చిన్న బేబీ ఉన్నా కూడా మా పాప అయితే అసలు ఏడవలేదు, చాలా కోఆపరేట్ చేసింది డే మొత్తం ఏడవకుండా. ఇంకా ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ఎన్నో వాటిలో పార్టిసిపేట్ చేయాలని ఉంది. ఈవెంట్ కూడా చాలా చక్కగా అరేంజ్ చేసేసారు. ఇంత రిస్క్ తీసుకుని ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం వర్త్ అనిపించింది. డే మొత్తం టెంపుల్లో ఉండడం ఇది ఒక మెమొరబుల్ మూమెంట్, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇంకా మన కమ్యూనిటీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, పిల్లలకు కూడా మన కల్చర్ గురించి తెలుసుకునే ఉద్దేశంతో ఎంత రిస్క్ తీసుకుని అయితే ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినాం. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఈ వీడియో కానీ మీకు అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై, జై హింద్.